छात्र सभी को शुभोदय। फिर हम आगे हमारे दूसरी क्लास में, पहले क्लास में आप सभी बरसते बादल कविता के बारे में जानकारी प्राप्त किया और उनके उन्मुखीकरण, उद्देश्य, विधा, विशेष वो सभी हम बताया था ना, आप सभी भी सुनाया और हम गृह कार्य भी दिया। మీకు హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు కంపల్సరీ మీకు క్లాస్ వర్క్ కోసం పెట్టిన నోట్స్లో మీనింగ్స్ అవి మేము చెప్పిన మీనింగ్స్ అవి నోట్ చేసుకోండి. హోంవర్క్ అని ఒక 200 పేజెస్ బుక్ పెడతారు కదా, అందులో మీరు కంపల్సరీ నిన్న ఇచ్చినటువంటి హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ఈ క్లాస్లో మనం कवि परिचय वरकू लास्ट क्लास में చెప్పుకున్నాం. कवि परिचय के बारे में हम पिछले क्लास में बताया था ना. अब हम हमारे क्लास में विषय प्रवेश और हमारा कविता पाठ क्या है, बरसते बादल, वो बरसते बादल कविता पाठ में जाएंगे. शुरू. नेक्स्ट देखिए आप सभी, आपका पुस्तक देखिए, आपका पुस्तक खोलिए, पेज नंबर 2. देखिए विषय प्रवेश. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा ऋतु ఇక్కడ చూడండి, వర్ష ఋతు, వర్షా ఋతు, వర్షా ఋతు అని ఇచ్చాడు ఇక్కడ మనకి. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. చూడండి, వర్షా ఋతు, వర్ష అంటే ఇక్కడ మనకి రెయిన్, వర్ష అంటే ఇయర్. ఆ కన్ఫ్యూజన్ డిఫరెన్సెస్ కూడా మీరు చూసుకోవాలి. वर्ष में ईयर, साल, वर्षा, रेन, बारिश. ఈ ఒక్క ఆ మాత్ర తేడా వల్ల మీకు వర్షకి వర్షాకి మీనింగ్ మారిపోతుంది. అది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుని చదువుకోవాలి. ఇక్కడ చూడండి మనకి वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. ఈ వర్ష ఋతువు అన్నది అందరికీ, హమేషా, ఆల్వేజ్, ఎల్లప్పుడూ కూడా, సబ్కి, అందరికీ, ప్రియ ఋతు రహీ హై, ఇష్టమైనటువంటి సీజన్. అంతే కదా, వర్షం వస్తే ఎవరు ఇష్టపడే వాళ్ళు ఉంటారు? అందరూ కూడా చక్కగా వర్షం వచ్చింది అంటే ఎంతో ఆనందంగా మనం ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాం. పిల్లలైతే అస్తమానం వాళ్ళు తడవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. ఈ వర్షం వచ్చినప్పుడు, సమయం అంటే టైం మీకు అక్కడ, ఈ వర్షం వచ్చినప్పుడు ప్రకృతి యొక్క సుందరత, అందం అన్నది దేఖ్నే లాయక్, ఎంతో చూడాలనిపిస్తుంది. మనకి మంచి ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలనిపిస్తుందా? బాబాయ్ ఎండలో మనం వెళ్ళాలి, ఇంట్లోనే ఉందాం అనిపిస్తుంది. కానీ వర్షం వస్తే మటుకు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా మనకి బయటకు వెళ్ళి ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయాలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఉంటుంది. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ పోతే హై. ప్రకృతి అంటే ఇక్కడ నేచర్. మనకి వర్షం పడినప్పుడు అంతా హరియాలీ ఛా జాతీ హై, చారో ఓర్, నాలుగు వైపులా కూడా మనకి పచ్చదనం అనేది, హరియాలీ అంటే ఇక్కడ గ్రీనిష్, పచ్చదనం అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకని? వర్షం పడినప్పుడు చెట్లు చిగురిస్తాయి. ఆ వర్షం పడడం వల్ల ఆ తేమకి ఎంతో తేమత్వాన్ని అందించుకునేవి పచ్చదనంగా తయారవుతాయి. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है. पेड़ पौधे, पौधे ఇక్కడ పేడ్ అంటే మనకి ఏంటి? ట్రీస్, చెట్లు. పౌధ, ప్లాంట్స్. అదేవిధంగా పశు అంటే యానిమల్స్, పక్షి అంటే బర్డ్స్, మనుషులు కూడా, ఔర్ మరియు, యహా తక్ కి, హియర్, యహ అంటే ఇక్కడ దిస్, యహా అంటే హియర్, అది కూడా మీరు చూసుకోవాలి. యహ అంటే మనకి దిస్, యహా, హియర్. ఈ ఆ మాత్ర వస్తుంది, పైన చంద్రబిందు వస్తుంది, దాంతో ఇక్కడ మనకి మీనింగ్ మారిపోతుంది. మీరు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులే అనమాట. అక్కడ యహ రాయాల్సిన చోట యహ రాస్తారు. అందువల్ల మీకు హిందీలో గ్రామటికల్ మిస్టేక్స్ రావడం వల్ల మార్కులు పోతూ ఉంటాయి. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. యహకి, యహాకి ఆ డిఫరెన్సెస్ చూసుకోకపోతే అక్కడ మీకు మార్కులు పోవడం జరుగుతుంది, మీనింగ్ కూడా మారిపోతుంది. ఇక్కడ చూడండి, పేడ్ పౌధే, ట్రీస్, ప్లాంట్స్, పశు పక్షి, బర్డ్స్, యానిమల్స్, పశు, యానిమల్స్, పక్షి, బర్డ్స్, మనుష్య, అలాగే హ్యూమన్ బీయింగ్స్, ఔర్ మరియు, అండ్, యహా తక్కి, హియర్ ఇక్కడ ఉన్నటువంటి
ధర్తీ భీ. ఇక్కడ ధర్తీ అంటే ఏంటి మనకి? ధర్తీ కా అర్థం క్యా హై? భూమి, ఎర్త్. ఇక్కడ యహ ధర్తీకి, ధర్తీ భీ, భీ అంటే ఇక్కడ ఆల్సో, ఇక్కడ భూమి కూడా ఖుషీసే ఎంతో హ్యాపీగా ఝూమ్ ఉఠ్తీ హై. ఝూమ్ అంటే ఎగురుకుంటూ చిందులు వేస్తుంది అని. అంటే ఇక్కడ వర్షం గురించి, వర్షం వస్తే గనక ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, చెట్లు ఏ విధంగా ఉంటాయి, ప్లాంట్స్ ఏ విధంగా ఉంటాయి, యానిమల్స్ ఏ విధంగా ఉంటాయి, బర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, హ్యూమన్ బీయింగ్స్ ఏ విధంగా ఉంటారు అన్నది ఇక్కడ మనకి కవి చెబుతున్నాడు అనమాట. వర్షం వచ్చినప్పుడు వర్షం యొక్క ప్రకృతి ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇసి సౌందర్యక వర్ణన, ఇక్కడ ఈ అందాన్ని ఏ విధంగా అయితే వర్షం వచ్చినప్పుడు ప్రకృతి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి వర్ణన్ని యహా, చూడండి అక్కడ కూడా యహ కాదు, యహా ప్రస్తుత కియా గయా హై, ఇక్కడ మనకి చెప్పటం జరిగింది. అంటే మొత్తం ఇక్కడ కవి वर्ष ऋतु के बारे में हमको किस तरह वर्ष ऋतु में पेड़ पौधे, पशु पक्षी और मनुष्य सभी किस तरह आनंद लेते हैं और किस तरह खुशी से झूम उठते हैं, ये सभी हमको इस कविता पाठ के द्वारा हमको कवि बताया है. ఈ విధంగా మనకి కవి ఏ విధంగా చెప్పాడు అన్నది మనము ఇప్పుడు చూద్దాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ప్రతి ఒక్కళ్ళు టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. లేదు ఇదిగో చూడండి, మీకు ఇప్పటిదాకా మనం విషయ ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం పోయంలోకి వెళ్తున్నాం. ఫస్ట్ పోయం. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदें तरुओं से छनके, छम छम बिजली चमक रही रे हुर मेघन के, तम तम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के, दादुर टर टर करते झिल्ली बजती झन झन, म्याव म्याव रे मोर पीवू पीवू चातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते झूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, पकड़वारी की धारा झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में न सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन. చూడండి ఫస్ట్ పోయంలో మనకి झम 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 मेघ बरसते हैं सावन के, ఇక్కడ సావన్ అంటే మనకి శ్రావణ మాసం. శ్రావణ మాసం వచ్చినప్పుడు మేఘాలు ఏ విధంగా వస్తాయట? ఝం 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 అంటే శబ్దం చేసుకుంటూ మనకి బరసన కురుస్తుంది వర్షం. అంటే శ్రావణ మాసం వచ్చినప్పుడు వర్షం ఏ విధంగా మేఘాల నుంచి వస్తుంది అన్నది మనకి ఇక్కడ కవి చెప్తున్నాడు. ఛం 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 గిరితి బూందే తరువోం సే ఛన్కే, ఛం 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 అట్లా టప్ 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 అంటూ గిరితి గిర్న పడడం. ఎలా పడతాయి? బూందే వాటర్ డ్రాప్స్ పడుతున్నాయట. తరువోం సే ఛన్కే చెట్ల మధ్య నుంచి మనకి పడుతున్నాయి. చం చం బిజిలీ చమక రహీ రే ఉర మేఘన్ కే, బిజిలీ ఆకాశంలో, బిజిలీ అంటే ఇక్కడ మనకి విద్యుత్ కరెంట్, కానీ ఇక్కడ మెరుపులు, ఆకాశంలో మెరుపులు ఏ విధంగా వస్తున్నాయి? ఛం ఛం మెరుపు మెరుపు అంటూ వస్తూ చమకన మెరుస్తూ
చమక రహీరే మెరుచుకుంటూ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఉర్మే ఘనకే. ఇక్కడ ఉర్ అంటే హృదయం. ఎవరి హృదయం? ఘన్, మేఘాల యొక్క హృదయం నుంచి మెరుపులు మిలమిలా మెరుస్తూ వస్తున్నాయి. థం థం దిన్కే తమ్మే సపనే జగతే మనకే. ఈ వర్షం వచ్చిన మనకి ఎలా ఉంటుంది? చుట్టూ చీకటి కమ్ముకున్నట్టు ఉంటుంది. ఆ మబ్బులు దట్టమైనటువంటి ఘనే బాధలు అంటారు, దట్టమైనటువంటి క్లౌడ్స్లోంచి ఆ వర్షం ఏ విధంగా వస్తుంది అంటే, అప్పటిదాకా మనకి కళలో ఏ విధంగా అయితే మనం ఉంటామో సపనే జగతే, మన మనసులో ఉన్నటువంటి కళలు ఇవేకెన్ జగన టు ఇవేకెన్ బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి మీనింగ్స్ మీరు. झम 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 मेघ बरसते हैं सावन के. झम झम అంటే భారీ तेज वर्षा होने की आवाज. అంటే झम 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 का अर्थ क्या है? तेज वर्षा आ रही है. मेघ बादल जल. नेक्स्ट बरसना वर्षा होना, वर्षा वस्तुंది. कहां से आती है वर्षा? बादलों से. किस तरह आती है? तेज वर्षा होने की आवाज. तेज वर्षा तोటి వేగంతోటి మనకి बरसना वर्षम वस्तुंది. ఎక్కడికి వస్తుంది? सावन के. कब आती है? श्रावण मास में हमको तेज वर्षा बादलों से आ रही है. श्रावण का अर्थ क्या है? श्रावण. नेक्स्ट छम छम पानी बरसने का शब्द. అంటే వర్షం కిందకి మనకు వచ్చేటప్పుడు ఏ విధంగా శబ్దం పైనుంచి హెవీగా వస్తుంది, వచ్చి టప్ 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 మనకి బూందోं की तरह पड़ती है. गिरना नीचे पड़ना, కిందకి పడుతుంది. ఎలా పడుతుంది? వర్ష का छोटा है. బూంద్ అంటే వన్ డ్రాప్, వాటర్ డ్రాప్ అన్నమాట. పైనుంచి వచ్చినటువంటి వాటర్ డ్రాప్ ఏ విధంగా గిరना नीचे पड़ना, इस तरह पड़ रही है रहती है. और चम चम बिजली चमक रही है उर्मे ఘనకే. ఏ విధంగా కరెంట్ మనకి మెరుపులు ఏ విధంగా వస్తున్నాయి అనేది మబ్బుల యొక్క హృదయం నుంచి. ఘనే బాదलों से किस तरह वो बिजली आ रही है. बिजली क्यों आती है? वर्षा अधिक आने पर, वर्षा बारिश से आने पर हमको बिजली आती है. ఏ విధంగా అయితే వర్షం వస్తున్నప్పుడు మనకి ఈ కరెంట్ అనేది బిజిలీ అనేది మెరుపులు అనేవి వస్తాయనేది ఇక్కడ ఎక్స్టెన్షన్ మనకి జరిగింది. నెక్స్ట్ థమ్ థమ్ దిక్కే తమ్మే సపనే జగతే మనకే. మన యొక్క అప్పటిదాకా కూడా ఎండ ఉండి ఒకసారి వర్షం వస్తే మనం ఏ విధంగా మన యొక్క కళలనేవి అంధకారం అనేటటువంటి చీకటి ఉన్నప్పటికీ కూడా, చుట్టూ మనకి సరౌండింగ్స్లో చీకటి ఉన్నప్పటికీ కూడా మనం ఏ విధంగా దాన్ని మనము ఎంజాయ్ చేస్తామన్నది ఇక్కడ కవి ఈ పోయంలో మనకి చెప్పటం జరిగింది. अच्छा, अभी तक हमने पहला पद के बारे में जानकारी प्राप्त किया. इसके बारे में शब्दार्थ भी लिखा आप सभी को. आप सभी अपनी अपनी कक्षा कार्य में, क्लास वर्क में, उस नोट्स में आप सभी वो शब्दार्थ सभी लिखना है. ఇప్పటి వరకు మనం ఫస్ట్ పోయం గురించి, దాని యొక్క మీనింగ్స్ గురించి శబ్దార్థ మీనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. అవన్నీ కూడా మీరు క్లాస్ వర్క్ పెట్టి ఫస్ట్ మొత్తం పోయం 4 పోయమ్స్ కూడా రాసి, ఫస్ట్ పోయంకి మీ పోయం మెన్షన్ చేసి దాని కింద శబ్దార్థం పెట్టి మీనింగ్స్ రాయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెకండ్ పోయం కూడా మీనింగ్స్ ఇక్కడ మనకి బోర్డు మీద ఇవ్వడం జరిగింది. वो सभी आप सभी अपने अपने पुस्तक में लिखिए. दूसरा पोएम के बारे में भी यहाँ श्याम पट पर आप सभी को शब्दार्थ दिया. అంటే ఏంటి? రెండో పోయం గురించి కూడా శ్యామ్ పట్ అంటే ఏంటి? ఇక్కడ బ్లాక్ బోర్డ్ మీద మీకు మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ మీనింగ్స్ కూడా మీరు ఫస్ట్ 4 పోయమ్స్ మీరు మెన్షన్ చేయడం, ఫస్ట్ పోయం రాయడం, దానికి శబ్దార్థ మీనింగ్స్ రాయడం, అలాగే సెకండ్ పోయం రాయడం, దానికి సంబంధించి మీనింగ్స్ రాయడం, అలా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పోయంలోకి వెళ్దాం. दादुर टर टर करते झिल्ली बजती झंझन, म्याव म्याव रे मोर पीवू पीवू चातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. देखिए सभी छात्र, यहाँ क्या कहा? ఇక్కడ ఏం చెప్పారు మనకి? दादुर टर टर करते. यहाँ दादुर का अर्थ क्या है? मेंढक. बारिश आने के समय क्या करते
కౌన్ టాటర్ करते हैं దాదు టాటర్ करते हैं చూడండి మనకి వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎక్కడికక్కడ అన్నీ కూడా ఇళ్ళవి బిల్డింగ్స్ అవి కట్టేయడంతో మీకు వర్షం వచ్చినప్పుడు తెలియట్లా అవి ఇది వరకు ఏంటంటే పాత ఇళ్ళల్లో ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కప్పలు అరుస్తూ ఉంటాయి బెక్కమని అరుస్తూ ఉంటాయి కప్పలు దాన్ని ఇక్కడ మనకి కప్పని హిందీలో దాదూర్ అంటారు దాదూర్ అంటే దానికి మీనింగ్ ఇవ్వడం కూడా జరిగింది మేండక్ దద్దూర్ అంటారు మేండక్ और दद्दू भी कहते हैं किसको कहते हैं दादूर दादूर का अर्थ क्या है मेंढक दद्दूर दद्दूर नेक्स्ट टर टर करना मेंढक की आवाज ఇక్కడ టర్ టర్ करना అంటే मेंढक की आवाज అంటే తెలుగులో కప్పని బెక్ బెక్ అంటుందంట అదే హిందీలో మనకి ఏమని చెప్పారు హిందీ में क्या कहा दादूर टर टर करते हैं అంటే बारिश आने के समय सावन मास में आने की बारिश के समय दादूर टर टर करते हैं శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వర్షం టైంలో మనకి కప్పలు ఏమంటాయట టర్ టర్ की आवाज करते हैं టర్ టర్ మనకి ఇక్కడ వాయిస్ శబ్దం ఇస్తూ ఉంటాయి मेंढक की आवाज టర్ టర్ करना అంటే ఇక్కడ మనకి मेंढक की आवाज नेक्स्ट झिल्ली बजती झंझन झिल्ली का अर्थ क्या है झींगुर झिल्ली అంటే ఏంటి ఇక్కడ మనకి झींगुर झींगुर का अर्थ क्या है झींगुर क्या है झींगुर అంటే ఏంటో తెలుసా మీకు వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్నవి నల్లగా ఉండి మనకి ఇంట్లో వస్తూ ఉంటాయి మిడతలు అంటారు అదేవిధంగా చిమ్మెట్టలు అంటారు అవి ఒక రకమైన సౌండ్ చేస్తూ ఉంటాయి वो ध्वनि को उस झींगुर की ध्वनि को क्या कहते हैं झिल्ली बजती झंझन झींगुर पक्षी किस तरह साउंड देती किस तरह ध्वनि देती है झन झन की आवाज़ देती है झन झन मने ఇక్కడ మనకి జింగురు అంటుందిట జింగురు అంటే జిల్లి బస్తీ జిల్లి ఏం చెప్తుంది ఇక్కడ झन झन అనేటటువంటి సౌండ్ మనకి చేస్తుంది అంటే మనకి చిమ్మెట్టలు చూసారా కిచకిచ్ మన సౌండ్స్ చేస్తూ ఉంటాయి వర్షం వచ్చినప్పుడు ఆ సౌండ్ని ఇక్కడ సుమిత్రానందన్ పంత్ గారు జిల్లి బస్తీ झन झन झींगुर पक्षी बजना అంటే आवाज करना किस तरह आवाज करती है झन झन की आवाज करती है झन झन मन ఇక్కడ మనకి శబ్దం చేస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ म्याव म्याव रे मोर म्याव म्याव ఏంటి టీచర్ ఇక్కడ మోర్ అన్నారు మోర్ అంటే ఎవరు పీకాక్ అంటే పీకాక్ म्याव म्याव అని సౌండ్ చేస్తుంది म्याव म्याव అని ఎవరు అంటారు పిల్లి అంటుంది కదా लेकिन यहाँ क्यों दिया इस तरह ఎందుకని ఇక్కడ మనకి म्याव म्याव रे मोर అని ఇచ్చారు చూడండి ఇక్కడ శ్రావణ మాసంలో మంచి వర్షం వస్తున్న టైంలో ఇప్పుడైతే ఏం లేవు కానీ మా చిన్నతనాల్లో ఏంటంటే మాకు వర్షం వస్తుంటే పక్కన నెమలి పురివిప్పి నాట్యం చేసేదని చెప్పేవారు ఆ నెమలి పురివిప్పి నాట్యం చేసినప్పుడు అదొక రకమైనటువంటి సౌండ్ చేస్తుంది ఆ ధ్వనిని ఇక్కడ మనకి మ్యావ్ మ్యావ్ అని పోల్చడం జరిగింది మ్యావ్ మ్యావ్ రే మోర్ మోర్ అంటే ఇక్కడ మనకి నెమలి పికాక్ మోర్ అంటే ఇక్కడ మనకి మీనింగ్ కూడా ఇచ్చినాను చూడండి ఇక్కడ జన్ జన్ అంటే చలికి झन झन शब्द झंकार करना है झींगुर पक्षी ये विधंगा మనకి झिल्ली बजती झंझन झींगुर पक्षी किस तरह आवाज करती है ये विधंगा आवाज बहुत साउंड इसमें की झन झन की आवाज करती है झन झन की झंकार करती है झन झन అనేటటువంటి శబ్దం మనకి ఇస్తుంది నెక్స్ట్ మోర్ మోర్ అంటే మయూర్ और నీలకంఠ మీకు 10th క్లాస్కి వచ్చిన తర్వాత హిందీ టు హిందీ ఆల్రెడీ 8th క్లాస్ నుంచి మీరు హిందీ టు హిందీ మీనింగ్స్ నేర్చుకోవాలి ఇప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్ మీనింగ్ అన్నది మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి కానీ మీకు రాయాల్సిన మటుకు హిందీ మీనింగే రాయాలి అది మీరు కంపల్సరీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మయూర్ నీలకంఠ పక్షి మోర్ చూడండి ఇక్కడ म्याव म्याव रे मोर पीवू पीवू चातक के गन पीवू पीवू चातक के गन गन అంటే ఇక్కడ గుంపు ఏ గుంపు చాతక్ చాతక్ का अर्थ क्या है చాలా మంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు చూడండి చాతక్ అంటే ఇక్కడ మనకి पक्षी अम्मा एक प्रकार की पक्षी किस तरह की पक्षी देखिए आप चातक पपीहा या सारंग नामक पक्षी सारंग पक्षी अंतर पपीहा या सारंग नामक पक्षी कहते हैं चातक पक्षी को चातक का अर्थ क्या होती है पक्षी होती है नेक्स्ट चैतक का अर्थ क्या है किसी को मालूम है ఎవరికైనా తెలుసా చైతక్ అంటే అమ్మ ఇక్కడ ఘోడ అదే గుర్తుంచుకోండి చాలా మంది ఈ చాకి చే రాస్తారు చేకి
చా రాస్తారు. మీకు ఇప్పుడు మనకి దీంతో పని లేదు. ఈ చేతక్ అనే మనకి ఏం లేదు. చాతక్ అనే మనకు పక్షి మనకు గుర్తుంచుకోండి. आकारांत शब्द होने से वो चातक का अर्थ क्या होता है? पक्षी होती है. एकारांत होने से चेतक का अर्थ घोड़ा होता है. మనకి బజాజ్ చేతక్ అంటూ ఉంటారు. అంటే గుర్రంలా పరిగెడుతుంది బజాజ్ అని చెప్పి చేతక్ అని పెట్టుకుంటారు. అసలు చేతక్ అంటే హిందీ మే ఘోడా. లేకిన్ ఇక్కడ మనకి చాతక్ పక్షి. ఈ చాతక్ పక్షి యొక్క గొప్పతనం ఏంటంటే, మనం ఎప్పుడైనా వాటర్ తాగాలనుకోండి గవ్వగా తాగేస్తాం. అదేవిధంగా అన్ని పక్షులు కూడా తాగుతాయి. కానీ చాతక్ పక్షి యొక్క గొప్పతనం ఏంటంటే, केवल स्वाति नक्षत्र में आने की, श्रावण मास में स्वाति नक्षत्र कब आती है, उस समय हेवी किस तरह बारिश आती है, घने बारिश आने पर आने वाली वो वर्षा की एक बूंद पीकर एक साल जीवित रहती है. समझ गए? కేవలము స్వాతి నక్షత్రంలో వచ్చినటువంటి వర్షంలో, దట్టమైనటి వర్షంలో వచ్చినటువంటి ఒక్క డ్రాపునైనా తాగి అది 1 సంవత్సరమైనా బతుకుతుంది. కానీ ఉత్తప్పుడెప్పుడు కూడా ఏ వాటర్ని తాగదు. అది చాతక పక్షి యొక్క గొప్పతనం. అందుకని ఎటువంటి దట్టమైనటువంటి వర్షం వస్తోంది అని అటువంటి చాతక పక్షి యొక్క గుంపులు కూడా ఆనందంగా స్వాతి నక్షత్రంలో వచ్చినటువంటి ఆ నీటిలో ఒక డ్రాపుని తాగి అది జీవితం మళ్ళీ తిరిగి ఎప్పుడు స్వాతి నక్షత్రం వస్తుందా, ఎప్పుడు నేను వాటర్ని తాగుతానా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి స్వాతి నక్షత్రంలో వచ్చినటువంటి ఆ వాటర్ని తాగడానికి ఈ చాతక గణ్ అంటే చాతక పక్షుల యొక్క గుంపు అంతా కూడా ఎంతో ఆనందంగా పరుగులు పెడుతుంది. పీవు పీవు చాతకే గణ్. ఆ వాటర్ని తాగడానికి గుంపులు పరిగెట్టుకుని వస్తున్నాయట. నెక్స్ట్, ఉడితే సోను బాలక్ ఆర్ధసుక్ సే కర్ క్రందన్. ఉడితే సోను బాలక్. ఇక్కడ సోను బాలక్ అంటే జల పక్షులు, జలంలో ఉండేటటువంటి వాటర్ పక్షులు నీటిలో అలాగ వెళుతూ ఉంటాయి. కానీ అవి ఏం చేస్తున్నాయట, పైన వచ్చేటటువంటి వర్షానికి ఒక్కసారి ఎగిరి మళ్ళీ వాటర్లోకి వెళ్తున్నాయట. అలాగా ఆర్ధసుక్ సే కర్ క్రందన్. ఆర్ధంగా ఎంతో ఆర్ధసుక్ అంటే ప్రియ అనుభవసే దళపత అవుతారు. ఎంతో ఆనందంగా వర్షం వచ్చిందని ఒక్కసారి జల వాటర్లోనే ఉంటాయి మేడం. కానీ ఒక్కసారి ఆ ఆనందాన్ని స్వీకరించుకోవడం కోసమని ఒక్కసారి ఎగిరి మళ్ళీ వర్షంలోకి అవుతుంది. ఇది ఆర్ధసుక్ అంటే ప్రియ అనుభవసే దళపత క్రందన్. ఆవాజ్ కన్నా ఏ తనకి ఆవాజ్ కన్నా వర్షం వస్తుంది అని చెప్పని ఒక రకమైనటువంటి వాయిస్ని, సౌండ్ని, ధ్వనిని ఇస్తున్నాయి. గుమ్మడి గుమ్మడి గిరిమేఘ గగన మే భరతే గర్జన్. గుమ్మడి గుమ్మడి, ఇక్కడ గుమ్మడి గుమ్మడి అంటే చాలు ఓరే కన్నా మేఘాలు మొత్తం ఘనే బాగా దట్టమైనటువంటి క్లౌడ్స్ రావడంతో అవి తిరిగి మేఘాలన్నీ కూడా ఆకాశంలో తిరుగుతూ ఏం చేస్తే గర్జన్ కన్నా. గర్జన్ అంటే ఘోర ధ్వని, యా భీషణ గర్జన్. ఒక రకమైనటువంటి పెద్ద సౌండ్ చేస్తూ దట్టమైనటువంటి మేఘాలు వెళుతున్నారు. ఇది దీనికి మీనింగ్. మీరు ఏం చేయాలంటే, మీకు గృహకార్యం ఈరోజు ఏంటంటే ఈ 2 poems కూడా బాగా చదివి మీరు బై హార్ట్ చేయండి.